వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ పకోడీ చేసుకునే ముందు ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద సైజు 3 ఆనియన్స్ని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లోని సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి తురుమును వేసుకోవాలి. అలాగే అర స్పూన్ సాల్టు, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూన్ కారము వేసుకొని ఇలాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పిండిని కలుపుకోవాలి. దీనిలో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవసరం లేదు. ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుంది. కొద్దిగా 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇలా గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా పకోడీలు ఇలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ పకోడీని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసుకోవాలి. వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.